దీంట్లో మీ వైఎస్ఆర్సీపీ మైండ్ సెట్ మీలో ఎంత పనిచేసింది? మహివి రాఘవ అనేటువంటి డైరెక్టర్ మైండ్ సెట్ ఎంత పనిచేసింది? లేదండి, నేను ఒక స్టోరీ టెల్లర్ డైరెక్టర్గానే చూడాలండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాత్ర అయినా, యాత్ర 2 అయినా, లేదా నేను నా కథ నేను రేపు సినిమా చేయాలనుకున్నా కూడా నేను దాని మీద ఇంపోజ్ చేయలేనండి. నా ఇష్టాలని సినిమాలో ఉన్న క్యారెక్టర్ స్క్రిప్ట్ మీద ఇంపోజ్ చేయలేదండి. మనము యాజ్ అ స్టోరీ టెల్లర్ అవుట్ సైడ్ గానే ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీరు జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ మీద ఇంపోజ్ చేయలేము, చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ మీద ఇంపోజ్ చేశారు కాదండి. సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. ఇప్పుడు యాత్రలో మమ్ముట్టి అనుకోండి, ఇట్స్ ఎ వెరీ అండర్ ప్లేడ్ క్యారెక్టర్. ఇప్పుడు ఎవరన్నా ఇంకొక డైరెక్టర్ ఎవరన్నా ఉంటే వాళ్ళకు ఒక ఇమాజినేషన్ ఉంటుంది. సో నాకేందంటే సినిమాలో ఉన్న ఒక క్యారెక్టరు దేర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ రియల్ క్యారెక్టర్ అండ్ ఆన్ స్క్రీన్ క్యారెక్టర్ అండి. ఇది వెరీ క్లియర్. ఇది మనం ఆన్ స్క్రీన్ క్యారెక్టర్కి వచ్చినప్పటికి ఆడియన్స్ వచ్చి కూర్చున్నప్పుడు 0 నుంచి మళ్ళీ వాళ్ళు ఆ క్యారెక్టర్తో రూట్ అయిపోతారండి. మనం ఫస్ట్ షాట్లోనే మనకు తెలుసు కదా ఇతను ఎవరు అని చెప్పి, ఈయన దేవుడు మహానుభావుడు అని సినిమా స్టార్టింగ్ పాయింట్లో చూపిస్తే ఆడియన్స్ రూట్ కారండి. ఇది నిజమే అయ్యుండొచ్చు, అయినా కూడా రూట్ కారు. ఆయన వస్తుంటే దేవుడు ముక్కారు అనేది మనం చేస్తే ఆడియన్స్ ఒప్పుకోరు. ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకెళ్లి ఇక్కడ ముక్కారు, ఎందుకు ముక్కారు, ఇంత ఉంది అంటే ముక్కుంటారు కరెక్ట్ కావాలా. ప్లస్ మనం బిల్డ్ చేసుకుంటా పోవాలా. అది రియల్ అనేది మనం పక్కన పెట్టేసుకోవాలండి. మన ప్రేమలు, మన ఉద్దేశాలు, మనవన్నీ రుద్దకూడదండి. లేకుండా అన్ని ఓటేలాగా ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ నేను ఇందాక అడిగిన ప్రశ్న ఏంటంటే, మీరు దర్శకుడుగా మహివి రాఘవ గతంలో కొన్ని సిరీస్ వెబ్ సిరీస్ చేశారు, సినిమాలు కూడా 1-2 సినిమాలు కూడా చేసినట్టున్నారు. అప్పుడు మీరు మహివి రాఘవ ద డైరెక్టర్. ఇక్కడ మహివి రాఘవ ఈ యాత్ర 2 వరకు, యాత్ర 2 వరకు సంబంధించిన వరకు ఈజ్ ఎ వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుడా లేకపోతే కార్యకర్త, ఏ మ్యాన్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ అంటే ఏమంటారు మీరు? మనకు మన బతుకు తెరువు ఇక్కడ ఉందండి. అంటే సినిమాలు చేయాలనో లేదో వెబ్ చేయాలనో ఇది మన జాబ్. మనకి అక్కడ ఏ ఇంట్రెస్ట్లు లేవు, ఏ లాభాలు లేవు. మనము వాళ్ళకి సహాయం చేసే స్థితిలో మనం లేము, వాళ్ళు మనల్ని సహాయం అడిగే స్థితిలో మనకి లేరు. మనకు మనం ఊహించుకునేసి ఏదో అనుకుంటే వేస్ట్ అండి. లేదు, మనకి ఏ మాత్రం సంబంధం లేదు. ఇష్టం ఉంది అంటే ఇష్టం అంటే నాకు జగన్ అన్న అంటే ఇష్టం, ఎందుకంటే నాకు క్లియర్ రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు మోడీ అంటే ఎందుకు ఇష్టం ఉందో, ధోని అంటే ఇష్టం ఎందుకు ఉందో, జగన్ అంటే ఇష్టం ఎందుకు ఉందో, ఇట్లా ఒక వేరియస్ పనిచేసింది మీరు సినిమా అంతే. యూ లైక్ పర్సనాలిటీస్ బికాస్ ఆఫ్ యువర్ ఓన్ టెంపర్మెంట్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఉంటుందండి. మీరు తీసింది బయోపిక్, వైఎస్ఆర్సీపీ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి బయోపిక్. దీంట్లో మీరు మీకు అనుకూలమైనటువంటి పాయింట్లు మాత్రమే ఇన్కార్పొరేట్ చేసి మిగతా వాటిని డిలీట్ చేశారు, ఇగ్నోర్ చేశారు అంటే ఏమంటారు మీరు? నేను తీసింది బయోపిక్ అయినా నాకు తెలియదండి. నేను తీసింది ఒక తండ్రి కొడుకు ఇచ్చిన మాట. నేను కథ ఎందుకు చెప్దాం అనుకున్నా, ఒక యూనివర్సల్ ఎలిమెంట్ ఉంది ఇంట్లో. ఒక తండ్రి కొడుకు ఇచ్చిన మాట, ఇది నా స్టోరీ. నాకు రాజకీయ సీఎం అయినారా లేదా ఓడిపోయినా ఇవన్నీ కాదు, ఇది నాకు అవన్నీ సెకండరీ, అవన్నీ ఉన్నది ఉంటుంది. కానీ కోర్ నా స్టోరీ ఇది. దీంట్లో ఆయన రాజకీయ నాయకుడు. సరే, ఆ స్టోరీలోనైనా మీరు అనుకున్న కథని స్టోరీని చెప్పే క్రమంలో అయినా కొన్ని పాత్రలు, కొందరు వ్యక్తులు, కొన్ని ఇవన్నీ పరిణామాలు జరిగినటువంటి అప్పటి నుంచి 9 నుంచి 19 వరకు అండి, 2009 నుంచి 19 వరకు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ తాలూకు ఇది జరిగినాయి. దీంట్లో చాలా జరిగిన ఇన్సిడెంట్స్ ని మీరు ఇగ్నోర్ చేస్తూ వచ్చారు, కొన్ని పాత్రలను ఇగ్నోర్ చేశారు. ముఖ్యంగా వైఎస్ షర్మిల, అన్న వదిలిన బాణం, ఈ రోజున అన్న వదిలేసిన బాణం, ఈ పాత్ర తాలూకు అన్నతో ఉన్నా అన్నతో లేకపోయినా ఆ పాత్రకంటూ ఒక ఎగ్జిస్టెన్స్ ఉంది. ఆ పాత్రను ఎందుకు మీరు కనీసం ప్రస్తావన కూడా ఎత్తలేదు, ఊసు కూడా ఎత్తలేదు అంటారు? సరే, ఎందుకు? అగైన్ అండి, నా కథ తండ్రి కొడుకు ఇచ్చిన మాట. 1, 2, 9 నుంచి 19 అంటే ఆల్మోస్ట్ 10 ఏళ్ల కథ. నేను ఎంచుకున్న కథ ఇది. మీరు చెప్పిన ఒక్క క్యారెక్టరే కాదండి, చాలా క్యారెక్టర్స్ లేవు. యాక్చువల్లీ పెట్టింటే నాకు లాభం, ఎందుకంటే అరే వచ్చారు, అరే వీళ్ళు ఉన్నారు, అరే వాళ్ళు ఉన్నారు. నా పర్పస్ అది కాదు. నేను ఒక రైటర్గా ఒక థీమ్ లైన్ అనుకుంటాను. నేను ఏ సన్నివేశం రాసినా, ఏ పాత్రని సృష్టించినా లేదా తీసుకున్నా ఈ ప్రైమరీ స్టోరీకి ఎయిడ్ చేయాలి. ఈ కాన్ఫ్లిక్ట్కో ఈ ప్రైమరీ దానికి ఎయిడ్ చేయాలి. మల్టిపుల్ క్యారెక్టర్స్ని ఒకటే పాయింట్కి డ్రైవ్ చేయలేమండి. ఇంట్లో ఆల్రెడీ ఒక 2 ఆడవాళ్ళు ఉన్నారు అనుకున్నాం, ఒక అమ్మనో భార్యనో ఉన్నారు.
ఇప్పుడు ఆల్రెడీ నేను ఒక ఎమోషన్ ఒక ఆ క్యారెక్టర్ ద్వారా డ్రైవ్ చేస్తున్నప్పుడు అందరికి ఒక్కొక్క సీన్ పెట్టడం రైటా, లేదా ఒక ఇద్దరు క్యారెక్టర్లకి ఒక 6 సీన్లు పెట్టడం కరెక్టా? ఎందుకంటే క్యారెక్టర్తో ఎంపథైజ్ కావాలి. ఇప్పుడు మీరున్నారు, మీ డైరెక్టర్ మహివి రాఘవ, ఆయనకు ఒక ఫ్యామిలీ, భార్య, పిల్లలు, ఒక కుటుంబం ఉంది. రాఘవ చరిత్ర నేను రాస్తూ మీ భార్య ప్రస్తావన తేకుండా, మీ అమ్మా నాన్న ప్రస్తావన తేకుండా మీ బయోపిక్ నేను రాశాను అనుకోండి, ఈజ్ ఇట్ కంప్లీట్? ఇప్పుడు ధోని అనే సినిమా ఉంది, అంటే రీసెంట్ సినిమానే. ఆయనకు ఒక అన్న ఉన్నాడు, తమ్ముడు అక్క ఉంది. సినిమాలో అన్న లేడు, ఎందుకంటే there was no dramatic purpose to it. ఇక్కడ పర్పస్ ఉందిగా? పర్పస్ లేదంటే అక్కడ కాదు. ధోని లైఫ్ లో ఆయన పర్పస్, బ్రదర్ పర్పస్ లేకపోతేమో, కానీ జగన్మోహన్ రెడ్డి లైఫ్ లో షర్మిల పర్పస్ ఉంది కదా. అదే అండి, షర్మిలాకు ఒక క్యారెక్టర్ ఉంది కదా. పర్పస్ అంటే అండి, మీరు ఎవ్రీథింగ్ ని రియల్ గా తీసుకొని దీని మీద ఇంపోజ్ చేయాలంటున్నారు. ఇప్పుడు మీరు అదే అండి, రియల్ కి ఒక స్టోరీ పర్పస్ కి హ్యూజ్ డిఫరెన్స్ ఉంది. మీరు చెప్పిన 2 గంటల్లో నేను ఒక టైం లైన్ లో చెప్పుకోవాలి. నేను ఎంచుకున్న కథ తండ్రి కొడుకు ఇచ్చిన మాట అయితే దానికి తగ్గట్టుగా నేను స్టిచ్ చేసుకోవాలి, బ్యాక్వర్డ్ స్టిచ్ చేసుకోవాలి. కానీ ఇవన్నీ ఉన్నారండి, 14లో ఎవరో వచ్చి పార్టీ పెట్టేస్తారు, వాళ్ళ గురించే పెట్టాలా, లేదా ఇంకెవరెవరో ఒక ఆప్త మిత్రుడు వైఎస్ఆర్ గారితో ఉన్నారు, అది పెట్టాలా. అది కుదరదండి ఇన్ టర్మ్స్ కాదు. ఇట్స్ ఎ క్రియేటివ్ చాయిస్. ఇప్పుడు మీరు నేను సినిమా ఎప్పుడు మొదలు పెట్టాను, అప్పటికి ఇవన్నీ లేవు కదండి. మీరు ఇప్పుడు సడన్ గా ఇది జరిగింది, మీరు చెప్పింది నెల ఉండదు, 2 నెలలు కూడా ఉండదేమో, ఇది 2 నెలలు అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఇస్. కానీ నేను సినిమా షూట్ చేసింది ఎప్పుడు, సినిమా రాసింది ఎప్పుడు, సినిమా మొదలు పెట్టింది ఎప్పుడు, నేను చెప్పేది అదే అంటే మీరు చేసి మీ కథాకాలానికి నేను కథాకాలంలో షర్మిల ఉంది. ఇప్పుడు ఓకే, నీవేదాలతో బయటకు వచ్చారు, కాంగ్రెస్ పార్టీలో ఈ క్రియేటివ్ డెసిషన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ అడగట్లేదా మిమ్మల్ని షర్మిల పాత్ర అనేటువంటి దాన్ని ఎందుకు ఇగ్నోర్ చేశారు అనేటువంటి దానికి మీరు చెప్తున్న సమాధానం సంతృప్తికరమైన సమాధానం కాదు, దాటవేత సమాధానం అంటే మీ సమాధానం? మనల్ని ఎవరు అడగరండి, మేము ఎందుకు లేమండి, మమ్మల్ని ఎందుకు పెట్టుకోలేదంటే వాళ్ళు అడుగుతారండి, కాదు. నేను ఒక కథకుడుగా, ఒక స్టోరీ టెల్లర్ గా నేను ఒకటి చెప్దాం అనుకున్నా, అది నా లిబర్టీ. ఇప్పుడు ఆ క్యారెక్టర్ లేనివందువల్ల సినిమా ఏమన్నా మీరు చూసారు, సినిమా ఏమన్నా తక్కువైందా? సినిమా తక్కువైంది కాదండి, సినిమా కథగా ఏమన్నా మనకి ఏమన్నా లా వచ్చిందా? నాకు అనిపించలే. యాజ్ అ రైటర్ నాకు అవసరం అనిపించలే. జెన్యూన్ గా మనకు ఒక మెయిన్ డ్రామాటిక్ కాన్ఫ్లిక్ట్ అవసరం అయింటే ఆ పాత్రలు పెట్టేవాళ్ళం. మనకు నేను ఒక విషయం చెప్తా, ఈ సినిమా మీరు స్టార్ట్ చేసేటప్పటికి కానీ అన్నా చెల్లెలు జగన్మోహన్ రెడ్డి అండ్ షర్మిల అనే వాళ్ళ మధ్య ఈ స్థాయి విభేదాలు లేవు. ఈ మధ్య 2 months కిందనే వాళ్ళు బయటకు వచ్చేసి విభేదించి ఆవిడ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అప్పటికి మీరు ఆ పాత్ర మీరు ప్రారంభించే టైంకి ఆ పాత్రకి లేదనుకోవాల్సినటువంటి అవసరం మీకేం వచ్చింది? లేదే, అసలు మొదటి నుంచి కూడా అన్న, భార్య, చెల్లెలు, తల్లిని చూపిస్తున్నప్పుడు ఇది లేదనేటువంటిది ఆవిడ అసలు ఇగ్నోర్ చేయాల్సినది లేదు కదా. అప్పటికి షీ ఈజ్ ఎ వండర్ఫుల్ ఫేవరబుల్ క్యారెక్టర్ కదా. అది ఉండినా కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాత్ర సినిమాలో ఎందుకు జగన్మోహన్ రెడ్డి లేడు అంటే, జగన్మోహన్ రెడ్డి అనే వాళ్ళ కొడుకు ఈ వాజ్ వెరీ యాక్టివ్ 2009, అంటే స్టిల్ వరల్లెస్ ఉన్నారు. నేను కొడుకు పాత్ర పెట్టానా, నేను కేస్ ఇఫ్ ఐ వాంటెడ్ టు ఆ రోజు నేను డిసైడ్ చేసుకున్నా, నాకు వద్దు అనుకున్నా. ఇప్పుడు సేమ్ ఇది, దే ఆర్ నాట్ ఇన్ ద పొలిటికల్ ఎరీనా. పిల్లలు, చిన్న పిల్లలు, వాళ్ళు పొలిటికల్ ఎరీనాలో లేరు. పొలిటికల్ ఎరీనాలో ఉన్నది షర్మిల, పొలిటికల్ ఎరీనాలో ఉన్నది విజయమ్మ గారు, పొలిటికల్ ఎరీనాలో ఉన్నది భారతి గారు. ఆ పాత్రను తీసుకున్నప్పుడు ఈ పాత్రను ఎందుకు ఇగ్నోర్ చేశారనేటువంటి ప్రశ్నకు మీరు ఏం చెప్పుకున్నా అది సమర్థింపు అవుతుంది తప్ప సమాధానం, సంతృప్తికరమైన సమాధానం అనిపించుకోదు అనేటువంటి కదండి. యాజ్ ఎ స్టోరీ టెల్లర్ నేను సమర్థించుకోనక్కర్లేదండి, నేను ఒకరిని సమర్థించి చెప్పాల్సింది కూడా ఏమి ఉండదండి. నేను ఒకటే, నాది సింపుల్ ఆన్సర్. నాకు ఒక డ్రామాటిక్ పర్పస్ కి, ఒక స్పైన్ కి నేను ఎంచుకున్న దాన్ని అచీవ్ చేయడానికి క్యారెక్టర్స్ సన్నివేశాలు రాసుకుంటాం. మీరు కాదండి, ఆ ఒక్క పాత్రే అని కాదు, ఒక పాత్ర గురించి ఎందుకండి నేను చెప్పిన ఒక 4 పాత్ర, ముఖ్యమైన పాత్ర, ఇంకో ముఖ్యమైన పాత్ర పవన్ కళ్యాణ్. 2014 ఇంకా ముఖ్యమైన ఉన్నాయి చెప్తున్నాను. 2014 ఎలక్షన్స్ లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాకపోవడానికి విత్ లెస్ మార్జిన్ 65 సీట్లు పైగా సంపాదించుకుని మంచి మార్జిన్ లో ఉన్నప్పటికీ కూడాను అధికారంలోకి రావడానికి కారణం పవన్ కళ్యాణ్. ఆ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అనేటువంటి ఊసు కానీ ప్రస్తావన కానీ లేదు. జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో సినిమా తీస్తున్నప్పుడు ఆయా పాత్రల తాలూకు ప్రాధాన్యతను
నామమాత్రంగా టచ్ చేయాల్సిన అవసరం ఉండగా టచ్ చేయటం వేరు, ఇగ్నోర్ చేయటం వేరు. నాకు కాదండి, టోటల్ ఇగ్నోర్డ్ అంటా నేను. ఐ డెంట్ సీ ఎ పర్పస్. ఇగ్నోర్ కూడా కాదండి. యాజ్ ఎ స్టోరీ టెల్లర్ నాకు ఒక క్లారిటీ ఉంది. ఇప్పుడు వేరే ఎవరెవరైనా ఇతని కథ చెప్తే అవి మీరు చెప్పినవన్నీ ఉండొచ్చేమో, దానివల్ల ఇంకా బెటర్ ఉండొచ్చేమో. అది ఈచ్ స్టోరీ టెల్లర్ కి ఆ లిబర్టీ ఉంటుందండి. నేను ఇప్పుడే చెప్పానండి, నేను హావ్ నెవర్ మెన్షన్ ఇట్ యాజ్ అ బయోపిక్. ఐ ఆల్వేస్ సే ఎవ్రీ స్టోరీ ఈజ్ అ ఫిక్షన్. దేర్ కాన్ బి రియల్. దాని రియల్ అంటే దాని డాక్యుమెంటరీ అంటారు, దాని కథ అంటే ఫర్గెట్ అబౌట్. డోంట్ ఈవెన్ క్లెయిమ్. మీరు చెప్పిన ఏదన్నా ఒక బయోపిక్ చెప్పండి, నేను ఐ విల్ ప్రూవ్ ఇట్ ఇట్ ఈస్ నాట్ ఫిక్షన్, అది ఫిక్షన్ అని చెప్పగలుగుతాను. ఎందుకంటే ఇప్పుడు మీరు రీసెంట్ మీరు ఏ పేరైనా చెప్పండి, దాంట్లో నేను మీరు ఆ నెరేటివ్ లోనే చెప్తాను ఎందుకు మీకు అది కాదు. సావిత్రి బయోపిక్, మహానటి అనేటువంటి బయోపిక్ లో ఫిక్షన్ has to be fiction. It has to be definitely fiction. మీకు ఇంకా బాగా తెలుస్తుంది ఎందుకు 100%. ఇప్పుడు మనం ఎక్కడెక్కడ గ్లోరీ, ఎక్కడెక్కడ సాఫ్ట్ అండ్ చేసుకోవాలో, ఆమె ఎందుకు ఆల్కహాల్కి పోవాలనుకుందో మీకు తెలుసు బెటర్. అయిపోయిన దాని గురించి చెప్పగలదు కానీ, బట్ ఇట్ ఈస్ ద ఫ్యాక్ట్. It's fictionalized. Yeah, it is fictionalized. Okay. Sir, you say that there's no purpose for those characters to be in my story. That's my answer, Andy. That is your answer. Okay. Whether I am satisfied or the public are satisfied adi kaadu. Assalu you are satisfied with your answer. Ante absolutely. You are satisfied with your answer. You can't do any convincing, Andy. Political సినిమాల్లో ఇంక ఇప్పుడు మేము ఎవరో చేసి కాదు సార్, బ్రహ్మాండంగా అద్భుతంగా ఉంది సార్, చూసి ఇట్లు ఉంది సార్ అని వాడు అంటాడు. ఇంకోటి వాడు అంటాడు, సార్ అని అమ్మ అస్సలు ఒక్క ముక్కలేదు సార్, అంతా అబద్ధం సార్ అంటాడు. టు బి హానెస్ట్ ఇద్దరు రైట్. ఎందుకంటే వాళ్ళిద్దరు రెండు లెన్సెస్ తో చూస్తున్నారు. సో ట్రూత్ ఈజ్ ఆల్వేస్ ఇన్ హౌ వేర్ యు ఆర్ లుకింగ్ ఇట్ ఫ్రమ్ అండ్ వాట్ యు ఆర్ డ్రైవింగ్ ఇట్ త్రూ. సో సేమ్ థింగ్ విత్ వాట్ ఇట్ ఈస్. ఎవ్రీ storyteller will see it in the way they would want to see it.